హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను బీన్స్ ఆలూ ఫ్రై అండి. స్ట్రెయిట్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను బీన్స్ ఆలూ ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ప్లేట్లో ఇప్పుడు బీన్స్ ఆలూని తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి నేను కట్ చేసుకుంటాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ మీకు తాలింపు చూపెడుతున్నానండి. మనందరికీ తెలిసిందే మన తరతరాల తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ పొడి, ఇంకా కరివేపాకు తీసుకున్నాను. బేసిక్ మసాలా చూపెడుతున్నానండి. బేసిక్ మసాలాలో ఇక్కడ వచ్చి కారం తీసుకున్నాను. కిచెన్ కింగ్ మసాలా అండి. మీ ఇంట్లో ఉన్న ఏ గరం మసాలా అయినా మీరు వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, డ్రై మ్యాంగో పౌడర్, జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి తీసుకున్నానండి. ఇక్కడ మిక్సీ జార్లో వచ్చి కొబ్బరి ముక్కల్ని నీట్ చేసి దానిపైన బ్రౌన్ పార్ట్ని నేను ఇక్కడ తీస్తానండి. ఇప్పుడు దీన్ని బరకగా ఇక్కడ మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ కొబ్బరిని పల్స్ మోడ్లో నేను బరకగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసానండి. తాలింపులో వచ్చి ఇక్కడ పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, ఇంకా కరివేపాకు అండి. ఇప్పుడు దీన్ని ద్వారగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపులో మనం ఇక్కడ ఆలూని వేసుకుందాం. ఆలూని మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నానండి. బంగాళదుంపలు వేసి దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం కలుపుకుందాం. ఇక్కడ తాలింపులో ఆలూని వేసిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి పసుపు, ఇంకా ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసానండి. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. పసుపు ఉప్పు వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ కలుపుకుందాం. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. పసుపు ఇంకా ఉప్పు వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ ఒక 1 మినిట్ వరకు మంచిగా కలిపానండి. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి బీన్స్ని ఆల్రెడీ ముక్కల కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో బీన్స్ ముక్కలు వేసాను. బీన్స్ ముక్కలు వేసి దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకుందాం. ఇక్కడ తాలింపులో బీన్స్ ఇంకా ఆలు వేసిన తర్వాత ఫ్లిప్ చేస్తూ మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనం ఇక్కడ మగ్గించుకుందాము. బీన్స్ ఇంకా ఆలు పైన మూత పెట్టి ఇక్కడ 6 మినిట్స్ అయిందండి. 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మూత తీసి మీకు ఇక్కడ చూపెడతాను. ఒకసారి ఈ ఆలు ఇంకా బీన్స్ని ఒకసారి మనం మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ బీన్స్ ఇంకా ఆలు ఇంకా కొద్దిగా మగ్గేది ఉందండి. ఒకసారి మంచిగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత సెకండ్ టైం ఇక్కడ మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ మగ్గించుకుందామండి కూరని. ఇప్పుడు ఇక్కడ 6 మినిట్స్ అయిందండి. సెకండ్ టైం ఇక్కడ మీకు మూత తీసి నేను ఇక్కడ చూపెడుతున్నాను. ఒకసారి బీన్స్ ఇంకా ఆలూని మనం ఇక్కడ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఆలు ఇంకా బీన్స్ కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం బేసిక్ మసాలాలు చూపెట్టాను కదా ఇందాక. ఇప్పుడు దీంట్లో మనం బేసిక్ మసాలాలు వేసుకుందాము. బేసిక్ మసాలాలో ఇక్కడ కారము, కిచెన్ కింగ్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా కొద్దిగా ఇక్కడ ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నానండి, డ్రై మ్యాంగో పౌడర్. బీన్స్ ఇంకా ఆలు మంచిగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు నేను దీంట్లో బేసిక్ మసాలాలు వేసాను. బేసిక్ మసాలాలన్నీ మంచిగా బీన్స్ ఇంకా ఆలులో మంచిగా పట్టేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా మెల్లిమెల్లిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బేసిక్ మసాలాలన్నీ మంచిగా బీన్స్ ఇంకా ఆలూలో మంచిగా ఇక్కడ పట్టిందండి. బీన్స్ ఆలూలో ఇక్కడ మసాలాలన్నీ మంచిగా పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ దీనిపైన మూత పెట్టకుండా ఇలాగే మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ 2 మినిట్స్ అయిపోయిందండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను కొబ్బరిని ఇక్కడ బరకగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో కొబ్బరి వేసానండి. కొబ్బరి వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మళ్ళీ కలుపుకుందాం. కొబ్బరి కూడా మంచిగా బీన్స్ ఆలూలో మంచిగా పట్టేంత వరకు ఫ్లిప్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, కొబ్బరి కూడా ఇక్కడ బీన్స్ ఆలూలో మంచిగా మిక్స్ అయిపోయిందండి. కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని నేను ఇక్కడ ఇప్పుడు ఆఫ్ చేస్తానండి. ఇదేనండి ఈరోజు బ్లాగ్లో మీతో నేను ఇక్కడ షేర్ చేశాను బీన్స్ ఆలూ ఫ్రై రెసిపీ. ఒకవేళ మీకు బీన్స్ ఆలూ ఫ్రై రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ you once again.